అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ ఫస్ట్ ఛానల్ కి లైక్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోద్దండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం వీడియోలు ఎక్కువ చేయాలా అని ఒక మూడ్ వస్తుంది. ఆ వ్యూస్ వల్ల, ఆ సబ్స్క్రైబర్స్ వల్ల. లేకపోతే నేను అసలు ఈ రివ్యూల మధ్యలో ఆపేసి నా పాటికి నేను ఏదో రివ్యూలు చూసుకుంటా, నా పాటికి నేను ఏదో పని చేసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది. రివ్యూస్ ఇచ్చే మూడ్ కూడా పోతుంది. సో ఈ రోజు చాలా రచ్చగా జరిగింది. బేసిక్ గా ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఇంత రచ్చగా జరిగేది ఫస్ట్ టైం చూస్తున్నానేమో. ప్రతి ఒక్కరిలో మాలో ఫైర్ ఉంది అని ప్రతి ఒక్కరు చూపించుకునేదానికి సరిపోయింది. బట్ ఎపిసోడ్ లో నాకు తెలిసి సగమే చూపించారు, మిగిలిన సగం నామినేషన్స్ రేపు చూపిస్తారేమో. లైవ్ లో అయితే 24/7 వస్తా ఉంది. నాకు తెలియదు వీళ్ళు సగమే చూపిస్తారని, మొత్తం ఉంటుందేమో. సరే నోట్ చేసుకుందాం అనేసి అనుకున్నా. లైవ్ లో జరిగేది నేను నోట్ చేసుకోలేదు, బట్ నాకు గుర్తుండేంత వరకు నేను మీకు లైవ్ లో జరిగిందంతా కూడా చెప్తా. 9:30 వరకు నేను లైవ్ చూస్తున్నాను. 9:30 నుంచి 10:30 వరకు ఎపిసోడ్ చూసి ఇప్పుడు 10:30 మీకు వచ్చి ఎపిసోడ్ లో జరిగింది వచ్చి చెప్తాను అనమాట. సో బేసిక్ గా సోనియా అనే ఒక పిల్ల ఈ హౌస్ లో చాలా మంది ఆ పిల్ల నాలాగే చేస్తా ఉంది అనేసి చెప్తున్నారు. బట్ ఐ థింక్ ఐ వాజ్ నెవర్ దట్ బేస్లెస్. నేను అట్లీస్ట్ ఆపోజిట్ పర్సన్ కి ఛాన్స్ ఇచ్చేదాన్ని మాట్లాడేదానికి. అండ్ ఆల్సో నా ఆర్గ్యుమెంట్స్ లో కొంచెం లాజిక్ ఉండేదేమో అనేసి అనిపించేది. బట్ సోనియా పాయింట్స్ లో అస్సలు కొంచెం కూడా నాకు లాజిక్ ఉన్నట్టు అనిపించలేదు. అండ్ అవతల పర్సన్ కి కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. తన పాయింట్సే నెగ్గాలి, తన మాటే నెగ్గాలి అనే విధంగా తను బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది. విచ్ నాకు పర్సనలీ కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించింది. ఏదో టీవీ పగలగొట్టాలన్నంత ఫ్రస్ట్రేషన్ చేసింది అనమాట లైవ్ చూస్తూ ఉంటే సోనియా నామినేషన్స్ మాత్రం నేను సపరేట్ గా ఒక పెద్ద వీడియో చేస్తున్నాను, ఎందుకంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ద నామినేషన్స్ లాస్టెడ్ ఫర్ 1.5 hours. సో ఆ 1.5 hours సోనియా నామినేషన్స్ నేను లైవ్ లో చూసింది మొత్తం. అప్పుడే సోనియా నామినేషన్స్ అయిన వెంటనే ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో కావాలంటే లింక్ పెడతాను చూడండి. ఈ వీడియోకి జస్ట్ ముందు వీడియో మాత్రమే ఆ వీడియో. సో ఆ వీడియో చూసినంటే మీకు ప్రాపర్ క్లారిటీ వస్తుంది ఆ నామినేషన్స్ మాత్రం. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందిరా అంటే, నిన్న రాత్రి యష్మిని చీఫ్ చేస్తున్నారు కదా, అది సోనియా ఒప్పుకోలే. ఎట్లా నువ్వు ఆ అమ్మాయికి ఇస్తావు అని చెప్పేసి గొడవ పడతా ఉండింది. సో విష్ణుప్రియ ఏమో వాళ్ళు చీఫ్స్ కదా, సో వాళ్ళ ఇష్టం, వాళ్ళ డెసిషన్ కి మనం రెస్పెక్ట్ చేయాలి అనేసి చెప్తా ఉండింది. కానీ సోనియా ఏమో నిఖిల్ తన్నే చూస్ చేసుకుంటాడని నాకు తెలుసు, యష్మినే చూస్ చేసుకుంటాడనేసి నాకు తెలుసు అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తా ఉంది. బట్ నైనిగా ఏమో మేము చీఫ్స్ కదా, మాకు మైండ్ లో ఉంటుంది కదా ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోకూడదు అని చెప్పేసి. సో మీరు ఎట్లా మాది డిసైడ్ చేస్తారు, మా ఒపీనియన్ ని మీరు రెస్పెక్ట్ చేయాలని చెప్పేసి నైనిక సోనియా అందరు గట్టిగా కొట్టుకొని చేపల మార్కెట్ లాగా కొంచెం కొట్లాడుకున్నారు. ఏమిరా ఇదే బిగ్ బాస్ చేపల మార్కెట్, వీళ్ళందరూ ఏమైనా చేపల మార్కెట్ లో పని చేసి వచ్చినారనేసి అనిపించింది. గయ్యా అని అనిపిస్తుంది. ఎడిటర్ అయితే చచ్చిపోయింటాడేమో ఎడిట్ చేసే లోపల, ఎవరు మైక్ మ్యూజ్ చేయాలి, ఎవరు మైక్ వేయాలని తెలియకుండా అంత రచ్చగా ఉంది. దాని తర్వాత మణికంఠ వచ్చి మార్నింగ్ నిద్రపోతా ఉన్నాడు. కుక్కలు మురిగినాయి. ఓవర్ సీరియల్ ఎక్స్ప్రెషన్స్. ఆల్రెడీ సీరియల్ యాక్టర్స్ కి జనరల్ గానే గైస్, ఆ బిగ్ బాస్ హౌస్ అనే కాదు, సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళందరికీ జనరల్ లైఫ్ లో కూడా నిజంగానే ఎక్స్ప్రెషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నా ఫ్రెండ్స్ చాలా మంది సీరియల్స్ లో వర్క్ చేస్తారు కదా, సో వాళ్ళందరూ ఏదైనా జరిగిందంటే ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. ఏమిరా ఇది, వీళ్ళు సీరియల్ యాక్టింగ్ ఏదో కూడా చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. బట్ వాళ్ళకది అలవాటు అయిపోతుంది అనమాట జనరలీ. సో మణికంఠ నిద్రపోతా ఉంటే కుక్కలు మురిగినప్పుడు అభయ్ వచ్చి ఏమంటాడంటే, ఈయన అసలు ఏందో ఆయన పాటికి ఆయన నలుగురికి నచ్చినది నాకు అసలు ఇక నచ్చదురో అనే రేంజ్ లో ఉంటాడు ఆయన. ఆయన్ని ఎవరు ఏం చెప్పినా విండు, ఏదైనా చెప్తే కూడా బ్యాడ్ గా తీసుకుంటాడు అనేసి అన్నాడు. సో బేసిక్ గా మణికంఠకి నిజంగా ఎవరైనా ఏదైనా చెప్తే స్పోర్టివ్ గా యాక్సెప్ట్ చేసుకునే ఇది లేదు. అందరూ నన్ను ఏదో ట్రిగర్ చేస్తున్నారు, నన్ను ఏదో కార్నర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ లో ఉన్నాడా, లేకపోతే అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను కార్నర్ చేస్తున్నారు అనే ఇంప్రెషన్ జనాలలో క్రియేట్ చేయడానికి అట్లా బిహేవ్ చేస్తున్నాడో తెలీదు. ఎవరేం మాట్లాడినా కూడా తనని అందరూ అవాయిడ్ చేస్తున్నట్టు, తనని నెగిటివ్ గా చూస్తున్నట్టు, తనని కావాలనే నామినేట్ చేస్తున్నట్టు, కావాలనే ఇంట్లోంచి పంపించేసినట్టు చేస్తున్నట్టు, కావాలనే ఇట్లాంటిది ఒకటి క్రియేట్ చేస్తున్నాడేమో, పోర్ట్రే చేస్తున్నాడేమో. సో నేను టార్గెట్ అయిపోతున్నాను, అందరికీ నేను టార్గెట్ అయిపోతున్నాను, నేను కార్నర్ అయిపోతున్నాను అనే ఇంప్రెషన్ జనాలలో క్రియేట్ చేసి సింపతి ఓట్స్ కోసం ట్రై చేస్తున్నాడేమో అని చెప్పేసి ఈరోజు కొంచెం స్లైట్ గా అనిపించింది. తర్వాత ఈ పిల్ల పేరేమి సీతాతో చెప్తా ఉన్నాడు, విష్ణు నన్ను జోనౌట్ అయిపోయావు అనింది, నేను కుక్కలు మురిగిన వెంటనే నన్ను జోనౌట్ అయిపోయావు అనేసి ఫీల్ అయిపోతున్నాడు. జోనౌట్ అనేది అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. జోనౌట్ అంటే ఏంటి, అందరితో కలిసి ఉండకుండా సపరేట్ గా ఐసోలేటెడ్ గా ఉంటా ఉన్నావు అని చెప్పేది మాత్రమే జోనింగ్ అవుట్. దానికి కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి నాకు అనిపించింది. ఒక్క సెకండ్ అరస్తాను. అరవద్దు, ఇక్కడ మొత్తం రికార్డ్ అవుతోంది చూడు, ఎంత గట్టిగా అరస్తున్నాడు లోపల కూర్చొని, భలే డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, దాని తర్వాత ఏమో ఏది ఏమైనా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళను అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట మణికంఠ. అప్పుడు నిఖిల్ వచ్చి ఏమన్నా ఉంటే నన్ను నేను ఓడించుకోవాలి కానీ నన్ను ఎవరు ఓడించలేరు అనేసి చెప్తా ఉన్నాడు. ఇదే మాట ఒక అమ్మాయి చెప్పుంటే, అంటే నేను ప్రతి ఒక్కటి ఒక
కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అండ్ నాకు జరిగిన అన్యాయము అంతా మిక్స్ చేసి చెప్తున్నాను. ఇదే నన్ను ఎవరు ఓడించలేరు సార్, నన్ను నేనే ఓడించుకోవాలి, నన్ను ఎవరు కిందికి దింపలేరు, నన్ను నేనే కిందికి దింపుకోవాలి అనేసి ఇదే ఒక అమ్మాయి చెప్తే మాత్రం జనాలందరికీ అబ్బా ఎంత ఓవర్ యాక్షన్, బిల్డప్ రాని అనేసి అనిపిస్తుంది. బట్ ఇదే ఒక అబ్బాయి, ఆల్రెడీ ఫేమస్ అయిన ఒక అబ్బాయి కానీ చెప్పినాడంటే బా వాడు ఎంత స్టడ్ రా, వాడు తోపురా, గ్రేట్ రా అనేసి ఫీలింగ్ వస్తుంది. సో ఆ మాట అన్నాడు. ఈ మాటకి నాకు నిఖిల్ మీద ఏమీ నెగిటివ్ రాలేదు. బట్ జనరలీ అదే ప్లేస్ లో ఒక అమ్మాయి చెప్పుకుంటే మాత్రం జనాలకి ఎందుకు అంత నెగిటివ్ గా అనిపిస్తుంది, ఒక అబ్బాయి చెప్తే మాత్రం ఎందుకు అనిపించట్లేదు అనే ఫీలింగ్ ఉందన్నమాట నాకు. సో బేసిక్ గా తెలుగు బిగ్ బాస్ మాత్రమే ఇట్లా, మిగిలిన అందుకే తెలుగు బిగ్ బాస్ లో కూడా ఎప్పుడు ఫీమేల్ విన్నర్ ఉండరు. బిందు మాధవి నిజంగా నాకు బిందు మాధవి ఇస్ నాట్ సో డిజర్వింగ్ విన్నర్ అనేసి అనిపించింది. బికాస్ ఆ సీజన్ లో బిందు మాధవి కంటే అఖిల్, శివ వీళ్ళే ఎక్కువ మంచిగా టాస్క్ ఆడినారు, వీళ్ళే మంచిగా కూడా డిఫెండ్ చేసుకున్నారు. దర్ ఇస్ నో ల్యాక్ ఫ్రమ్ దెమ్. బట్ బిందు 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 అని చెప్పేసి బయట పిఆర్స్ వల్ల ఇట్స్ అ పిఆర్ గేమ్, బిగ్ బాస్ ఇస్ ఆల్సో అ పిఆర్ గేమ్. సో బిందు అసలు ఏమీ చేయలేదనేసి నేను చెప్పను, కానీ షీఈస్ నాట్ సో డిజర్వింగ్. దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ హూ ఆర్ మోర్ డిజర్వింగ్ దాన్ బిందు అని చెప్పేసి అనిపించింది. నాకు బిందు కన్నా హర్యానా నచ్చింది బిగ్ బాస్ ఓటీటీలో. బట్ అదే రీజన్ అనేసి అనిపిస్తుంది ఫర్ తెలుగు బిగ్ బాస్ టు నాట్ హ్యావ్ అ ఫీమేల్ విన్నర్ అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అబ్బాయిలు ఏం చేసినా ఓకే, అమ్మాయిలు ఏం చేసినా తప్పు అనేలాగా మాట్లాడుతుంటారు అనమాట. దాని తర్వాత బేబక్ ఏమో నా ఎగ్తో నేను వేసుకుంటా అంటే సో తర్వాత సీత చెప్తా ఉండింది అనమాట, నేను ఫుడ్ తినలేకపోయినాను, సో నా ఎగ్తో నేను ఆమ్లెట్ వేసుకుంటా అని చెప్తే బేబక్ ఒప్పుకోవట్లేదు. ఇట్లా ఒక్కసారి కిచెన్ లో రోజుకి ఒక కూర మాత్రమే, ఒక్కసారి కిచెన్ క్లోజ్ అయిందంటే మళ్ళీ ఎవరు వేసుకోవడానికి లేదు అనేసి చెప్పిందంట. నాకేం తెలుసు అనిపిస్తోంది, బేబక్ ఏమిరా అంటే నేను చాలా తెలివైంది, చాలా మెచ్యూర్డ్, చాలా చూసి వచ్చింది కదా అనేసి అనుకున్నాను. కానీ బేబక్ నాకు కొంచెం చైల్డిష్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికి ఒక ఫుడ్ నచ్చలేదంటే ఆమ్లెట్ వేసుకోవడం పెద్ద తప్పేం కాదు, బికాస్ దానివల్ల ఏమవుతుంది, ఒక రవ్వ ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ ఏమైనా వేస్ట్ అవుతుందేమో అంతే. కానీ బేబక చెప్పిన ఒక పాయింట్ మాత్రం కరెక్ట్ అనిపించింది, ఆమ్లెట్ వేసుకోవడం వరకు ఓకే, కానీ ఎగ్ బుర్జీ అనుకో, దానికి మళ్ళీ టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ వాడినారంటే వచ్చేదే అంతగా ద్రేషణం. దాంట్లో ఇండివిజువల్ గా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఉల్లిపాయ, ఒక్కొక్క టమాటా వాడుకున్నారంటే 14 మంది 14 ఉల్లిపాయలు 14 టమాటాలు వాడేసుకున్నారంటే ఇక్కడ అసలు రేషనే ఉండదు. సో ఆ పాయింట్ మీద ఎగ్ బుర్జీ చేసుకోకూడదు అని చెప్పే దాంట్లో పాయింట్ ఉంది, కానీ ఆమ్లెట్ కూడా వేసుకోకూడదు, అసలు కిచెన్ క్లోజ్ అయిందంటే ఎవ్వరు చేసుకోకూడదు అనేసి చెప్పి, అది కూడా తన ఓన్ డెసిషన్ కాదు, నువ్వు స్ట్రిక్ట్ గా ఉండట్లేదక్క, నువ్వు అసలు స్టాండ్ తీసుకోవట్లేదు, నువ్వు అసలు సరిగ్గా డిఫెండ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి ముందు రోజు జనాలు అనిన దానికి అయ్యో అవునా నేనేమైనా స్ట్రిక్ట్ గా లేనేమో, నేనేమైనా చాలా సున్నితంగా ఉన్నానేమో, సో మనం సాఫ్ట్ గా ఉండకూడదు, మనం స్ట్రిక్ట్ గా ఉండాలి అని చెప్పేసి పక్కన వాళ్ళు చెప్పిన దానికి తనకి తానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను ఇట్లా ఉండాలి అనేసి ఫిక్స్ అయిపోయి కావాలని అట్లుంది, విచ్ ఇస్ నాట్ హర్ ఒరిజినల్ బిహేవియర్, బట్ స్టిల్ షీఈస్ లైక్ దట్. అది నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. దాని తర్వాత ఏమైందబ్బా, సో తర్వాత వచ్చి చెప్పింది నేను వండుతున్నా, నాకు కారం అజంప్షన్ ఉంది, సో నిఖిల్ కారం ఎక్కువ వేయమన్నాడు అనేసి ఎక్కువ వేసిందంట, అది ఓవర్ కారం అయిపోయి చాలా మంది తినలేకపోయినారంట. సో మీరు కూర నచ్చినా నచ్చకపోయినా నేను చేసిందే తినాలి అనేసి చెప్పింది. అది కూడా నాకు చాలా ఇమ్మెచ్యూర్ గా చైల్డిష్ గా అనిపించింది, ఒక నిబ్బాలాగా ఆలోచిస్తున్నారేమో వీళ్ళు అనేసి అనిపించింది. బికాజ్ కూర నచ్చకపోతే తినలేదు ఎవరు, అంత కారం అందరికీ సహించదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. రాయలసీమ వాళ్ళు కారం ఎక్కువ తింటారంటే అందరు కారం ఎక్కువ తింటారని కాదు కదా. సో అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, అందరికి నచ్చినట్టు చేసుకోకూడదు, కానీ లిమిటెడ్ గా ఇంత ఇంత కారం, ఇంత పప్పు, ఇంత ఉప్పు అనేసి వేస్తే అందరు తినే మరిగా చేస్తే చప్పగా ఉన్నప్పుడు వాళ్ళకి ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకుంటారు, కారం కావాలంటే కారం వేసుకుని తినేస్తారు. అట్ట కాకుండా నేను చేసిందే తినాలి అని చెప్పేసి అది కొంచెం అదే చెప్తున్నాను కదా. బేసిక్గా ఆవిడ చాలా ఇన్నోసెంట్ అనేసి అనిపించింది. నేను ఆవిడంత ఇన్నోసెంట్ అనేసి అనుకోలేదు. షీఈస్ వెరీ ఇన్నోసెంట్, వెరీ చైల్డిష్, నాట్ సో మెచ్యూర్డ్ అనేసి అనిపించింది. వెరీ స్వీట్, ఓవర్ స్వీట్ గా ఉంది ఆవిడ కూడా. సో అందరు వచ్చి నీకు నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, నువ్వు గట్టిగా మాట్లాడట్లేదు అని చెప్పేటప్పుడు నేను గట్టిగా మాట్లాడాలేమో, నేను స్ట్రిక్ట్ గా ఉండాలేమో అని చెప్పేసి తనని తనే అది చేసుకుని నేను ఏది వండితే అదే తినాలి అనేసి చెప్పింది అనమాట. తర్వాత సీతకు చెప్పకుండా సీతని క్రిచప్ నుంచి స్వాప్ చేశారంట. సో సీత ఉండి నేను అక్కడే ఉందాం అనుకుంటున్నాను, వేరే వాళ్ళు మాత్రం మేము ఇక్కడ నుంచి ఇక్కడ స్వాప్ అవుతామంటే వాళ్ళకి మీరు ఓకే చెప్పినప్పుడు నాకు మాత్రం ఎందుకు, నేను కిచెన్ లో నుంచి స్వాప్ అవును, కిచెన్ లోనే నాకు కంఫర్టబుల్ అని చెప్తే కూడా కిచెన్ లో ఉండనివ్వట్లేదు అని చెప్పేసి అంతా ఉండింది. దానికి తర్వాత నిఖిల్ కి సీతకి గొడవలు అవుతా ఉండేది. బికాస్ సీత వచ్చి నిఖిల్తో అంటా ఉండింది, నువ్వు ఎవరిని ఏ విషయంలోనూ ఇంటరప్ట్ చేయట్లేదు, నా విషయంలో మాత్రమే నేను మాత్రమే చేస్తా అంటేనే నువ్వు ఇంటరప్ట్ చేస్తావు, నాకు అది నచ్చట్లేదు, నన్ను మాత్రమే ఎందుకు చేస్తావు అని చెప్పేసి. మే అరవద్దండి మే పండు, అరవద్దు, ఎందుకు అరుస్తున్నారు? కోపం వస్తుంది నాకు భయంకరంగా. దాని తర్వాత సీత వచ్చి నిఖిల్తో ఏంది ఇది, నన్ను మాత్రం ఎప్పుడు ఇట్లా ఆపుతా ఉన్నావు అని చెప్పేసి అంటా ఉన్నది.
నాకేమనిపించింది అంటే నిజంగానే సీతాకి నిఖిల్కి సమ్ కైండ్ ఆఫ్ రైవలరీ ఉందేమో అనేసి అనిపించింది. ఎందుకంటే సోనియా అందరినీ ఇంటరప్ట్ చేస్తా, అందరినీ ట్రిగర్ చేస్తా, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. మీరు చీఫ్ గా అన్ఫిట్, మీరు చీఫ్స్ గా వేస్ట్, మీ డెసిషన్ ఇన్కరెక్ట్ అనేసి మాట్లాడుతూ ఉంటే కూడా అరవని నిఖిలు. అదే సీత మీద మాత్రం కుళ్ళు జోకులు వేసుకుంటా, సీతను మాత్రం కార్నర్ చేస్తా మాట్లాడుతారన్నట్టు అని అనిపించింది. ఏమో సమ్వేర్ సమ్ కైండ్ ఆఫ్ రైవలరీ ఇస్ దేర్ బిట్వీన్ దెమ్. వాళ్ళిద్దరికి ఒకరికొకరు పడట్లేదు, తెలియకుండానే ఆ రైవలరీ స్టార్ట్ అయిపోతా ఉందేమో, ఒక కోల్డ్ వార్ స్టార్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఈ బిగ్ బాస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ పెడతా ఉంటాడు. కెప్టెన్ కి ఇమ్యూనిటీ లేదు అన్నాడు, కానీ చీఫ్స్ కాబట్టి వీళ్ళకి ఇమ్యూనిటీ ఉంది అనేసి చెప్పినాడు. అదేందో నాకు అర్థం కాలే. ఒక కెప్టెన్ కి ఏమో ఇమ్యూనిటీ ఉండదు, ముగ్గురు మంది ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఆ నుంచి వస్తుందో తెలీదు. సో ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటా ఉంటారు. బిగ్ బాస్ కూడా మేబీ దీనిలో స్టార్ మా టీం వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి, సీరియల్ టీం వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఫేవరైజం చూపించాడా అనేసి ఒక చిన్న డౌట్ వస్తుంది అనమాట. ఏమో మనం ఏం మానేదానికి లేదు ఆ విషయంలో. సో ఈ నామినేషన్స్ లో కూడా ఒక బిగ్ బాస్ ట్రిక్ ఉంది. సో ఫస్ట్ వచ్చి నామినేషన్స్ లో సోనియాని పిలిపించినాడు. సో ఈ నామినేషన్స్ లో ఉండే ట్రిక్ ఏమిరా అంటే, ఫస్ట్ ఎవరైనా వచ్చినారంటే నామినేషన్స్ కి వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేస్తారు కదా, ఆ ఇద్దరు ఖచ్చితంగా తిరిగి వాళ్ళనే నామినేట్ చేస్తారని ఒక పాయింట్ ఉంటుంది కదా. సో బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఎవరిని పంపిస్తాడు, ఫస్ట్ సోనియాని పంపించాడు అంటే ఓకే సోనియా నామినేషన్స్ లో ఉండాలి కాబట్టి సోనియాని పంపించాడు అనేసి అనుకోవాలి. లాస్ట్ నామినేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు చాలా సేఫ్ గా ఆడొచ్చు అనమాట. ఎవరెవరైతే నామినేషన్స్ లో లేరో లేదా ఆల్రెడీ నామినేట్ అయిపోయినారో వాళ్ళకి వేసేసి ఊరుకొని వచ్చి ఉండొచ్చు. సో అట్లా అనిపించింది నాకు. బిగ్ బాస్ కూడా బాగా ట్రిక్స్ ఆడుతూ ఉంటాడు దీంట్లో అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చి సోనియాది ఆల్రెడీ నేను చెప్పున్నాను మీకు. సో బ్రీఫ్ గా కొంచెం చెప్తాను. ఆల్రెడీ సోనియా నామినేషన్స్ 15 minutes పెద్ద నామినేషన్, సోది నామినేషన్స్, అది ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తాను, దాన్ని మీరు చూడండి. సో బేబక్కకి ఫస్ట్ నామినేట్ చేసింది, ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పింది. అందరూ మీరు బాగుంటారు, అందరితో మీరు బాగుంటారు, మీరు అందరితో బాగుంటారు, మీ వైఫ్ చాలా బాగుంటుంది, మీరు వంట బాగా చేస్తారనేసి మీ పేరు చెప్పారు. కానీ 14 members మీ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు కుక్కర్ ప్రాబ్లమ్ది అనేసి ఇది చేస్తున్నారు. ఆ కుక్కర్ అయిపోయిన తర్వాత కూడా సర్లే అంతసేపు ఆకలి తర్వాత కొంచెం పప్పు వచ్చింది అనేసి అనుకుంటే లాస్ట్ కి మాకు వచ్చింది మాడిపోయిన పప్పు అని చెప్పేసి సోనియా చెప్తాను అనమాట. ఈ పప్పు నామినేషన్ లేవురా, ప్రతి సీజన్ లో ఫేమస్ అయిపోతాను అనేసి అనిపించింది. ఇదే సీజన్ 4 లో మీ పప్పు తినడం వల్ల నాకు మోషన్స్ అయింది అని చెప్పేసి దివి లాస్యా అక్కడ నామినేట్ చేసింది, మీకు గుర్తుందో లేదో. అదే పప్పులో నాకు మాడిపోయిన పప్పు వచ్చింది అని చెప్పేసి ఈ పిల్ల ఏమన్నా అంటే సోనియా ఆమె నామినేట్ చేసింది. సో పప్పు అంటే లాస్యక్క నామినేషన్, అప్పట్లో లాస్యక్క, ఇప్పుడు బేబక్క అనేసి నాకు అనిపిస్తుంది. బేబక్క తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా ఉంటే సోనియా వచ్చి మధ్య మధ్యలో ఇంటరప్ట్ చేస్తానే ఉంది. దానికి నిఖిల్ వచ్చి తనని మాట్లాడి నువ్వు లెట్ హర్ టాక్ అంటే నీ పని ఏదో ఆ పని మాత్రం చేయి, మధ్యలో ఇంటరప్ట్ చేసి కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదనేసి అనింది. ఇదే నిఖిల్ సీత మీద మాత్రం ఎగిరి మాట్లాడుతున్నాడు. యూ జస్ట్ సీత ప్లస్ జస్ట్ షట్ అప్, అసలు మధ్యలో దూరద్దు, డోంట్ ఇన్వాల్వ్ గట్టిగా మాట్లాడే నిఖిల్ సోనియాతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే సోనియాకి ఏమైనా ఫాలోయింగ్ ఉంది అనుకుంటున్నాడా, లేకపోతే ఆర్జీవీ గర్ల్ అనుకుంటున్నాడా, లేకపోతే వేరే ఏమైనా ఉందనుకుంటున్నాడా, లేకపోతే వీళ్ళు ఆల్రెడీ బయట ఏమైనా మాట్లాడుకొని వెళ్ళారా, ఆల్రెడీ ఇద్దరికి పరిచయం ఉందా ఏమీ తెలియదు. వేరే వాళ్ళ మీద ఎగిరే నిఖిల్ అంటే నిఖిల్ చాలా సెలెక్టివ్ గా ఉంటాడు. అంటే కొంతమంది మీద ఎగురుతాడు, కొంతమంది మీద ఎగరలేడు. ఇదే నిన్న యష్మి మీద కూడా ఎగిరాడు, కానీ ఈరోజు సోనియా మీద ఎగరలేదు. ఎందుకు, వై, వాట్స్ ద రీజన్ అని చెప్పేసి నాకు అయితే అర్థం కాలేదు. సో నేను చెప్తాను ఇది నీ కంట్రోల్ నీ పని కాదు అని చెప్పేసి. సో ఎట్లా ఎంత రూడ్ గా చెప్పిందంటే, నీకు జస్ట్ కత్తితో పొడిచే పని మాత్రమే ఇచ్చారు, మా మధ్యలో మాట్లాడమని కంట్రోల్ చేయమని కాదు అని చెప్పేసి అనింది. అసలు ఎట్ట మాట్లాడుతుంది ఆ పిల్ల, మాట్లాడుతూ ఉండేటప్పుడైతే నేను షాక్ అవుతున్నా. ఏమిరా ఈ పిల్ల ఇట్లా మాట్లాడుతోంది ఇట్లా మాట్లాడుతోందని. అఫ్ కోర్స్ చీఫ్స్ కి ఇచ్చిన పని ఏమిరా అంటే నిజంగానే పొడిచేది అది ఇది. సో తను మాట్లాడే దాంట్లో ఒక పాయింట్ ఉంది, బట్ మాట్లాడకూడదు, ఓకే తనని మాట్లాడనివ్వు అని చెప్పేసి ఒక చిన్న సజెషన్ ఇవ్వడం ఇస్ నాట్ రాంగ్ అనేసి నాకు అనిపించింది. దాంట్లో ఏం తప్పు లేదు, బట్ దాన్ని కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అయిందేమో సోనియా అనేసి నాకు అనిపించింది. ప్రతి ఒక్కటి ట్రిగర్ చేయాలి, ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోవాలి అనే పాయింట్ లో ఉందేమో, లేకపోతే అందరు కలిసి తనని టార్గెట్ చేస్తే ఇట్లా తను బిహేవ్ చేస్తే అందరు కలిసి తనని టార్గెట్ చేస్తారు. సో అందరు కలిసి తనని టార్గెట్ చేస్తే అప్పుడు జనాల్లో సింపతి వర్కౌట్ అవుతుంది. అట్లా ఏమైనా ట్రై చేస్తారేమో అనేసి నాకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది హౌస్ లో సర్వైవ్ అయ్యేదానికి. సో దిస్ మే బి హర్ స్ట్రాటజీ అని చెప్పేసి నాకు అనిపించింది. తర్వాత ప్రేరణ నామినేట్ చేసింది. దాని తర్వాత అది పెద్ద సోది, నేను ఆల్రెడీ చెప్పేస్తున్నాను సాయంత్రం వీడియోలో, అది పోయి చూడండి. నబీల్ వచ్చాడు, మణికంఠ నామినేట్ చేశారు. ఒకడే ఉంటాడు, కెమెరాతో మాట్లాడుకుంటా ఉంటాడు, జడ్జ్ చేయడానికి అసలు స్కోపే లేదు, ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు అబ్బాయితో, సో నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. మణికంఠ ఏమో స్టార్ట్ చేశాడు. నాకు మామూలుగా మణికంఠ సింపతి ఆడుతున్నాడా లేదా అనేసి అనిపించలేదు, బట్ ఈ రోజు నామినేషన్స్ చూసినప్పుడు మేబీ నిజంగానే కొంచెం సింపతి ఏమన్నా కోరుకుంటున్నాడేమో అనేసి అనిపించింది. ఒక
టూ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయన్నమాట మణికంఠ మీద. ఒకటేమో తన సింపతితో జనాల దగ్గర నుంచి ఓట్లు ఏమైనా కోరుకుంటున్నాడేమో, అందుకని సింపతిక్ అంటే అట్లా కొంచెం తన మీద జాలి కడిగేటట్టు మాట్లాడుతున్నాడేమో అనేసి అనిపించింది. ఇంకొక పక్క తను బిగ్ బాస్ లో చాలా రోజులు సర్వైవ్ అవుదాం అనేసి అనుకుంటున్నాడు, బట్ సడన్ గా వెళ్ళిపోతే తన లైఫ్ ఆగిపోతుందేమో. బికాస్ బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ఆపర్చునిటీ. మేము మొత్తం వేరే వేరే ఛానల్స్ లో ఉండే అగ్రిమెంట్స్ అంతా క్యాన్సిల్ చేసుకుని స్టార్ మాకి వెళ్తాం. జీ తెలుగులో చేసిన, ఈటీవీలో చేసిన అన్ని క్యాన్సిల్ చేసుకుని స్టార్ మాకి వెళ్తాం. సో బిగ్ బాస్ కి వెళ్ళిన 1 year వరకు మేము జీ తెలుగులో కానీ, ఈటీవీలో కానీ వేరే ఏ ఛానల్లో కనిపించేదానికి లేదు. సో మణికంఠకి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మా టీవీకి అగ్రిమెంట్ సైన్ చేసినాడు కాబట్టి ఈ ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ వెళ్ళిపోయినాడంటే నెక్స్ట్ ఒక 1 year మా టీవీ వాళ్ళు మాత్రమే తనకి ఛాన్స్ ఇవ్వాలి. ఆ మా టీవీ వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోతే వేరే ఏ ఛానల్స్ లో ఛాన్స్ రాదేమో అనే ఒక చిన్న భయంతో ఉన్నాడేమో అని చెప్పేసి అదొక రకంగా అనిపిస్తుంది. ఇంకో పక్క సింపతి ఏమైనా క్రియేట్ చేస్తున్నాడేమో అనిపించింది. సో నబిల్ నామినేట్ చేసినప్పుడు మణికంఠ ఏమన్నాడంటే, నేను పెరిగింది అట్లాంటిది, నేను 2015 నుంచి ఒంటరి పోరాటం స్టార్ట్ చేస్తున్నాను, అందుకే నా పర్సనాలిటీ ఇట్లుంది. 2.5 సంవత్సరం వైట్ వాల్స్ మధ్యలో నాతో నేనే ఉన్నాను. నాకు బేసిక్ గా అటెన్షన్ అంటే చాలా ఇష్టం, బట్ అవన్నీ వదులుకొని నేను ఉన్నాను. తర్వాత డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దేవుడు నాకు బిగ్ బాస్ అనేది ఒక వరం లాగా ఇచ్చాడు, అందుకని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అన్నాడు. ఓకే, అదే చెప్తున్నాను కదా, 2 point of views ఉన్నాయన్నమాట. ఒకటి సింపతి క్రియేట్ చేస్తున్నాడా అనేసి, ఇంకో పక్క నిజంగా భయపడుతున్నాడేమో, బయటకు వెళ్ళిపోతాడేమో అనేసి ఒక ఫీలింగ్ ఉందేమో అనేసి అనిపిస్తుంది. దాని తర్వాత బేబక్కని నామినేట్ చేశారు. సేమ్ మణికంఠ నామినేట్ చేసిన రీజనే, అందరూ కనెక్ట్ అయినంత మీరు నాతో కనెక్ట్ అవ్వట్లేదు అనేసి. బేబక్క నాన్ సింక్ గా తను చెప్పిందేమో మీరు నాతో కనెక్ట్ అవ్వట్లేదని, బట్ బేబకేమో 1 room టాపిక్ తీస్తా ఉంది. 1 room టాపిక్ తీస్తా ఉంటే నేను అసలు 1 room కి నాకు అసలు సంబంధమే లేదు, ఫుడ్ గురించి కాదు నేను మిమ్మల్ని నామినేట్ చేసింది, నా రీజన్ మీరు నాతో సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి మాత్రమే అనేసి చెప్పాడు. ఓకే, దాని తర్వాత యష్మి వచ్చి మణికంఠని కూర్చుంది. బికాస్ నాకు కూడా మీరు ఎవరితో ఉన్నట్టు అనిపించలేదు, మీ లోకంలో మీరు ఉంటారు అని చెప్పేసి మణికంఠ నామినేట్ చేసింది. మణికంఠ ఏమో అదే, నాకు ఒక పక్క మణికంఠ ఏమో నటరాజ్ మాస్టర్ లాగా కనిపిస్తున్నాడు అనమాట. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ కూడా ఎవరైనా ఏదైనా చెప్పినారు అనుకో దాన్ని యాక్సెప్ట్ చేయలేడు. హీస్ నాట్ స్పోర్టివ్. నటరాజ్ మాస్టర్ విల్ నాట్ యాక్సెప్ట్, రేవంత్ విల్ నాట్ యాక్సెప్ట్. సో అన్ని కలగలిసి మేబీ అంటే వాళ్ళలాగా బిహేవ్ చేయట్లేదు, బట్ తను కూడా స్పోర్టివ్ గా ఎవరైనా ఏదైనా చెప్తే తీసుకోలేడు, ఎవరైనా నామినేట్ చేస్తే తీసుకోలేడు అనేసి అనిపించింది. జనరల్ గా ఏదైనా సిల్లీ నామినేషన్స్ చేసి తీసుకోలేకపోతే ఓకే, బట్ ఏ నామినేషన్ చేసినా ఏ మాట చెప్పినా కూడా మణికంఠ తీసుకోలేడు. సో మణికంఠ ఏమో మీ ఇన్నర్ ఇంట్యూషన్ నాకు అర్థమైంది, మీ మాటల వెనకాల అర్థం కూడా నాకు అర్థమైంది అనేసి చెప్పినాడు. ఇదైతే నాకు నిజంగానే నటరాజ్ మాస్టర్ మాటలలాగే అనిపించింది. సో నువ్వేం మాట్లాడినా నీ వెనకాల మాటలకి వెనకాల ఏమేమి అర్థాలు ఉన్నాయో నాకు తెలుసు అని చెప్పేసి అనేది నటరాజ్ మాస్టర్ అయితే కొన్ని కరెక్ట్ గానే చెప్పినాడు అనేసి అనిపించింది. బట్ మణికంఠ చూడాలి, నాకేమో అంత బ్రెయినీ అనేసి అనిపించలేదు, కొంచెం ఇమ్మెచ్యూర్డ్ చైల్డిష్ నిబ్బా లాగే అనిపించదు. తర్వాత భాష మణికంఠని నామినేట్ చేశాడు. మనం రూల్స్ పెట్టకూడదు, బిగ్ బాస్ పెట్టాలి, నువ్వు గేమ్ కంట్రోల్ చేస్తున్నావు అనిపించిందంటే నేను ప్లేయరు, సో నేను గేమ్ ని కంట్రోల్ చేస్తా అనేసి అన్నాడు మణికంఠ. బిగ్ బాస్ డిసైడ్ చేయమన్నాడు చీఫ్స్ ని, ఒకరిని చూస్ చేసుకోమని చెప్పి. సో వాళ్ళు చూస్ చేసుకున్నారు. నువ్వు వాళ్ళని అన్ఫిట్ జడ్జ్మెంట్ అనేసి చెప్పకూడదు, నువ్వు బిగ్ బాస్ జడ్జ్, నువ్వు బిగ్ బాస్ కాదు, నువ్వు జడ్జ్ కాదు, సో నువ్వు చెప్పకూడదు అనేసి చెప్పేసి నామినేట్ చేస్తున్నాడు అనమాట. నాకు కొంచెం కొన్నిసార్లు ఏమనిపిస్తుంది భాష ఇస్ ఆల్సో సెన్సిబుల్ అనేసి అనిపిస్తుంది. ఆర్జే శేఖర్ భాష కొన్నిసార్లు కొంచెం సిల్లీ సో జోక్ లేస్తూ ఉంటాడు, కానీ సమ్వేర్ హీ ఆల్సో హ్యాస్ సమ్ పాయింట్స్ అనిపిస్తుంది. హీస్ ఆల్సో బ్రెయినీ, భాషకి కూడా బ్రెయిన్ ఉంది, అంత టింగర్ గా లేరు అనేసి అనిపిస్తుంది. నాకు టింగర్ గా అనిపించింది, బేబక్క టింగర్ గా అనిపించింది, అండ్ మణికంఠ కూడా టింగర్ గానే అనిపించాడు. అంటే వాళ్ళ పాయింట్స్ లో సెన్సిబిలిటీ లేదు, ఎవరో ఏదో చెప్పినారు కాబట్టి చేయాలి, ఏదో చేయాలి కాబట్టి చేయాలి అనేసి అనిపించింది. సోనియా ఇస్ యాక్చువల్లీ మెచ్యూర్డ్, షీ హ్యాస్ అ పాయింట్, కాకపోతే షీ వాంటెడ్ టు బి వెరీ డామినేటింగ్ అండ్ వెరీ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్, పాయింట్ ఆఫ్ అటెన్షన్ అండ్ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడానికి సోనియా ట్రై చేస్తుంది అనిపిస్తుంది. సో నైనిక వచ్చి మణికంఠని బేబక్కని మళ్ళీ నామినేట్ చేశారు. భాష సేమ్ ఫుడ్ రీజన్ తో నామినేట్ చేశారు. ఎవరో నిన్న ఫైట్ సరిగ్గా చేయట్లేదని చెప్పి ఈ రోజు ఫైట్ చేశారు, సో అది నాకు నచ్చలేదు అనేసి చెప్పినాడు. దట్స్ ట్రూ, నిజంగానే ఆవిడ ఎవరో చెప్పినారు కాబట్టి చేస్తున్నాను, లేకపోతే ఆవిడ సైలెంట్ గా ఓకే మీరు ఏం చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అనేసి అంటుంది. సో నైనిక వచ్చి మణికంఠని కొట్టిందనమాట. ఇప్పుడు జరిగిన డిస్కషన్ లో కొన్ని వర్డ్స్ మీరు యూజ్ చేసింది కొంతమందికి నచ్చకపోవచ్చు, నీ డిఫెన్స్ కూడా బేబక్క కన్నా వీక్ గా అనిపించింది, అందుకని నేను చూస్ చేసుకుంటున్నానని చెప్పేసి ఈ నైనిక వచ్చి మణికంఠని ఇది చేసింది. సో ఈ మీన్ గ్యాప్ లో బిగ్ బాస్ ఒక బ్రేక్ ఇచ్చాడు. ఇది యాక్చువల్లీ ఎపిసోడ్ లో లేదు, నేను 24 hours చూసాను కాబట్టి చెప్తున్నా. సో ఈ మీన్ గ్యాప్ లో బిగ్ బాస్ ఒక బ్రేక్ ఇస్తే ప్రతిసారి బజర్ మోగినప్పుడు ఆ ముగ్గురు చీఫ్స్ లో వెళ్ళి కత్తి తీసుకోవాలి కదా ఒకరికి గుచ్చడానికి, అప్పుడు యష్మి అండ్ నైనిక వీళ్ళిద్దరే పోతున్నారు అనమాట. నిఖిల్ ఊరికే లేస్ వచ్చేలాగా యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి లేస్ రావట్లేదు, లేకపోతే అక్కడ కూర్చొనే ఉన్నాడు. సో నైనిక అండ్ యష్మి వీళ్ళిద్దరు ఏమన్నారంటే,
నిఖిల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. హీ వాంటెడ్ టు బీ ఇన్ గుడ్ బుక్స్ ఆఫ్ ఎవ్రీబడి. అందరితో మంచిగా ఉండాలి, మనం మాత్రమే నెగిటివ్ అయిపోతున్నాము వెళ్ళి కత్తి తీసుకుని కూర్చోడంలో. వై ఈజ్ హీ నాట్ డూయింగ్ ఇట్? నేను ఈ పాయింట్ ఖచ్చితంగా తీస్తానని చెప్పేసి యష్మి నేనిక ఇద్దరు మాట్లాడుకుంటారు. సో నిఖిల్ అక్కడ సేఫ్ గేమ్ ఆడారా లేదా, లేకపోతే వాళ్ళకే వదిలేద్దామా అనేసి అనుకున్నాడా నాకు తెలీదు. నాకు నిఖిల్ ఫస్ట్ 2 days నేను ఆల్రెడీ ఇది నిఖిల్ డామినేషన్ గురించి కూడా చెప్పున్నాను. ఫస్ట్ 2 days నిఖిల్ ప్రోయాక్టివ్ గా అన్ని పనులు చేసుకుంటా, అందరితో పనులు చేస్తా, అందరికి డ్యూటీస్ అసైన్ చేస్తా ఉంటే, చీఫ్ గా అయిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంటే నాకు మంచిగా అనిపించింది. ఓకే వావ్, ఈ అబ్బాయి ఒకడే హౌస్ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకుంటున్నాడు, కెప్టెన్ కాకపోయినా కూడా కెప్టెన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, ఒక హౌస్ మేట్ అయినా కూడా మంచిగా హౌస్ ని చూసుకుంటున్నాడు అనేది ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ రోజు అయితే మొత్తం 24/7 లైవ్ చూస్తుంటే ఎవ్రీవేర్ ప్రతి ఒక్క పాయింట్ లో ఏ డిస్కషన్ లో అయినా నిఖిల్ పాయింటే, నేను మధ్యలో వచ్చి మాట్లాడతాను, మధ్యలో వచ్చి ఇది చేస్తానని చెప్పేసి సేమ్ నిఖిల్ పాయింట్ మాత్రమే కనిపిస్తా ఉంది. సో అది నాకైతే అర్థం కావట్లేదు. ఇట్లా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు రోజు, నేను చిరాకు వచ్చేస్తాను. ఓకే, సో నిఖిల్ పాయింట్ నాకు అర్థం కావట్లేదు. ఏమి అన్నిట్లో మనమే ఉండాలి, అందరు నా మాట వినాలి, బాసీగా ఉన్నాడు, చాలా బాసీగా. ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టే జరగాలి, నేను చెప్పినట్టే వినాలి, ప్రతి దాంట్లో దూరేది, అప్పుడప్పుడు నోరు జారేది. నిన్న కూడా మణికంఠనేమో ఒంగి గుద్దితే ఒక టాస్క్ కూడా ఆడలేడని చెప్పేది. అట్లా కొంచెం టంగ్ స్లిప్ అవుతున్నాడేమో కొన్నిసార్లు, కొంచెం ఓవర్ డామినేటివ్ గా ఉన్నాడేమో అనేసి అనిపిస్తుంది. బట్ యాజ్ యూజువల్ అబ్బాయిలు ఎంత డామినేటివ్ గా ఉంటే జనాలు అంత యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ ఎనీవేస్ దేర్. సో ఐ థింక్ హిల్ బీ టిల్ ద లాస్ట్. బట్ అది నిఖిల్ చాలా డామినేషన్ చూపిస్తున్నాడేమో ఇప్పుడు అనేసి అనిపిస్తుంది. మేబీ ఈ వీకెండ్ నాగార్జున గారు ఏమన్నా కొంచెం ఇస్తే, నిఖిల్ ఎందుకు అన్నింటిలో దూరుతావు అనేసి ఎవరికి చెప్పాల్సింది, ఎవరు కరెక్ట్ చేసుకోవాల్సింది నాగార్జున గారు కరెక్ట్ గా చెప్తే నాకు తెలిసి అందరు సెట్ అవుతారు అనేసి అనిపిస్తుంది. సో బేబక్ వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. అస్సలు బాబా అసలు బేబక్ నామినేషన్స్ ఎంత పాస్ నామినేషన్స్ అంటే అబ్బాబోయ్ అనిపించింది నాకైతే. నిజంగానే నిబ్బా నామినేషన్స్ అనిపించింది. ఆవిడ అంత మెచ్యూర్డ్, అంత లైఫ్ చూసి వచ్చింది, అయినా కూడా బిగ్ బాస్ గేమ్ ని అనలైజ్ చేయలేకపోతుంది అనేసి అనిపించింది. ఆవిడ చెప్పేటప్పుడే కూడా అండ్ షీ వాంటెడ్ టు బీ నేను మంచిదాన్ని అనేసి జనాలు అనుకోవాలి అనేసి ఏమైనా చేస్తుందా, లేకపోతే తన యాక్చువల్ క్యారెక్టరే అంతేనా అనేసి నాకు అర్థం కాలేదు. ఐ నో హర్ టిక్టాక్ ద్వారా తెలుసు, అండ్ వీ హావ్ స్పోకెన్ క్వైట్ కపుల్ ఆఫ్ టైమ్స్. కానీ తన క్యారెక్టర్, తన బిహేవియర్ నాకు తెలీదు. సో బేబక్ వచ్చి ఒక నామినేషన్ చేసింది. ఇది కాఫీ నామినేషన్స్. సీజన్ 4 లో అవినాష్ వచ్చి నాకు టీవీ లేదని నామినేట్ చేస్తున్నారు. ఇది కాఫీ నామినేషన్స్. కాఫీ ఏం తెలుసా, పృథ్వీ అసలు ఫస్ట్ కిచెన్ డిపార్ట్మెంట్ లో లేడు. సో పృథ్వీ వచ్చి కిచెన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక కో కంటెస్టెంట్ గా హెల్ప్ చేయాలా వద్దా అని చెప్పేది పృథ్వీ చేతుల్లో ఉంది. కానీ పృథ్వీని ఏమని చెప్పి నామినేట్ చేసిందంటే, నీకు కాఫీ కావాలన్నా నువ్వు హెల్ప్ చేయవు, నన్ను కిచెన్ హెడ్ గా పెట్టారు కాబట్టి చెప్తున్నా, నువ్వు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే పృథ్వీ అన్నాడు. నాకు అసలు కిచెన్ డిపార్ట్మెంటే కాదు, నేను ఎందుకు హెల్ప్ చేయాలి అంటే, మరి నువ్వు నన్ను కాఫీ అడిగావు కదా అంట. అసలు అదేంది? ఇప్పుడు నేను కాఫీ అడిగా, నువ్వు కాఫీ పెడతావా లేదా, నన్నే పెట్టుకోమంటావా, అది నీ ఇష్టం. నువ్వు కాఫీ చేసినప్పుడు నేను వచ్చి నీకు హెల్ప్ చేయట్లేదు అనేసి నువ్వు నన్ను నామినేట్ చేసేది. దట్స్ ఎక్స్ట్రీమ్లీ సిలీ నామినేషన్స్. అసలు సంబంధమే లేదు. ఒకవేళ పృథ్వీ కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉండి ఆవిడ వచ్చి నామినేట్ చేసింది అంటే ఓకే, కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉండి పని చేయట్లేదు కాబట్టి నామినేట్ చేసింది అనుకోవచ్చు. అయినా కూడా ఆ పాయింట్ లో కూడా తీసుకుంటే, ఒకవేళ తన కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉంటే కూడా షీఈ్ ఆల్రెడీ హెడ్ ఆఫ్ ది కిచెన్ డిపార్ట్మెంట్. తను హెడ్ అయినప్పుడు ఒక కిచెన్ లో ఉండే ఇంకొక టీమ్ మెంబర్ పని చేయట్లేదంటే షీ హ్యాస్ టు మేక్ దెమ్ వర్క్. ఒక హెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళతో వర్క్ చేయించుకోవాలా. అది వదిలేసి నువ్వు వర్క్ చేయలేదనేసి వచ్చి నామినేట్ చేసేది ఏంటి అనేసి నాకు అర్థం కాలేదు. అండ్ తన కిచెన్ టీమ్ లో లేనప్పుడే కూడా అది నాకు అర్థం కావట్లేదు. మీరు జస్ట్ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ హెల్ప్ ఆఫర్ చేయట్లేదు అనేసి అనేది. హెల్ప్ ఆఫర్ చేస్తామా లేదా అని చెప్పేది ఇండివిజువల్ ఒపీనియన్. ఇప్పుడు ఒకరు పని చేస్తున్నారు, ఒకరు ఇది చేస్తున్నారు అనేసి అంటే నేను హెల్ప్ చేస్తానా లేదా అనేది నా ఇది. నువ్వు నాకు వచ్చి హెల్ప్ చేయలేదని చెప్పేసి నన్ను నామినేట్ చేసింది కామెడీగా. అది నాకు నిజంగానే కామెడీ అనిపించింది. తుప్పా సిల్లీ సోది నామినేషన్స్ అనిపించింది. తర్వాత సీత వచ్చి మధ్యలో పృథ్వీకి సపోర్ట్ గా మాట్లాడింది. లేదు కిచెన్ డిపార్ట్మెంట్ లో ఒకటే హెల్ప్ చేయలేదేమో, బట్ మాకైతే హెల్ప్ చేస్తున్నాడు అనేసి వెంటనే నిఖిల్ ఇన్వాల్వ్ అయిపోయేసి నువ్వు మాట్లాడద్దు సీత అనేసి అంటే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా మాట్లాడొచ్చు అని చెప్పేసి సీత గట్టిగానే స్టాండ్ తీసుకుంది. షీ టుక్ ఏ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్. దట్స్ ఎ వెరీ గుడ్ స్టాండ్. అండ్ అక్కడ ఒక పెద్ద గొడవ జరిగింది. అదే చెప్తాను, నిఖిల్ అందరి మీద ఎగరడు, చాలా సెలెక్టివ్ పీపుల్ మీదే ఎగురుతాడు. ఎందుకు అని అర్థం కాదు. సీత మీద మాత్రం ఎందుకు ఎగురుతా ఉన్నాడు అనేది మాత్రం ఒక పాయింట్ అర్థం కాలేదు. 24/7 లైవ్ చూసిన వాళ్ళు ఏమన్నా ఒక పాయింట్ ఏమన్నా వాళ్ళిద్దరికి ట్రిగర్ అయిందా అనేది నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలుసుంటే నాకు చెప్పండి. ఓకే, దాని తర్వాత వెంటనే సారీ చెప్పేశారు. నామినేషన్స్ అయిపోయాయి. పృథ్వీ వెంటనే బేబక్కకి సారీ చెప్పాడు. తర్వాత ఒక మాట చెప్పింది,
అదే నన్ను నామినేట్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేయట్లేదు అని చెప్పేసి నామినేట్ చేస్తా ఉండింది. అక్కడ కూడా నాకు అనిపించింది దట్ షీ వాంటెడ్ టు పోర్ట్రే హర్ సెల్ఫ్ యాజ్ గుడ్ ఆర్ మేబీ షీఈ్ రియల్లీ గుడ్. నాకు తెలీదు, అది ఇంకొంచెం టైం పోతే తెలుస్తుందేమో. సెకండ్ డే కాబట్టే తను నిజంగానే మంచిదా లేకపోతే మంచిగా ఉండడానికి ట్రై చేస్తా ఉందా, అంత ఆలోచన శక్తి లేదా, లేకపోతే అయోమయమా అట్లా అని అది తెలీదు. లేకపోతే ఆ జనరేషన్ వాళ్ళు కాబట్టి కొంచెం అమాయకంగా ఉన్నారా అది కూడా మనకు తెలీదు. సో తను ఏం చెప్పిందంటే నబీల్ని నామినేట్ చేసేటప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేసావు కాబట్టి నేను నామినేట్ చేయట్లేదు, అట్లాంటి గేమ్ అయితే నేను ఆడను అని చెప్పేసి అని, నువ్వు సరిగ్గా కలవట్లేదు, యాక్టివ్గా లేదు, వాయిస్ రైజ్ చేయట్లేదు, నీకు స్పిరిట్ లేదు, మెత్తగా ఉన్నావు అనేసి చెప్పింది. అప్పుడు నబీల్ వెంటనే గట్టిగా అరిస్తే యా కరెక్ట్, నువ్వు ఇట్లా గట్టిగా అరిచేదానికే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేట్ చేసింది. బట్ యాక్చువల్లీ సోనియా ఇరిటేట్ చేసిన దానికి, సోనియా అనే మాటలకి తను సోనియాని ఎందుకు నామినేట్ చేయలేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఎందుకు ఈ పిల్లతో తలకాయ నొప్పి ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి ఏమైనా చేయట్లేదేమో, ఎట్లో మాట్లాడనివ్వదు కదా, ఎందుకు ఊరికే తలకాయ నొప్పి, ఆల్రెడీ హెడ్ గా ఉంది అని చెప్పేసి అప్పటికే సోనియా వచ్చి 3 hours నామినేషన్స్ లాక్ చేసింది కాబట్టి మళ్ళీ ఎందుకు వచ్చిన పోవాలని చెప్పేసి ఆపేసిందేమో నాకు తెలీదు. సో నిఖిల్ వచ్చి పృథ్వీని పొడిచాడు, నువ్వు హైపర్ అయినప్పుడు నీ మాటలు టంగ్ స్లిప్ అవుతున్నావు అందుకే నీకు ఇస్తున్నా అని చెప్పి. బట్ అదే నిఖిల్ తను మాట్లాడినప్పుడు కూడా టంగ్ స్లిప్ అయ్యాడు, నిన్న కూడా స్లిప్ అయ్యాడు, అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో తను కూడా టంగ్ స్లిప్ అయ్యాడు. అది నిఖిల్ కూడా రియలైజ్ అయితే బాగుంటుందేమో అనేసి అనిపించింది. అండ్ ఈ వీక్ అంటే ఇంకా నామినేషన్స్ లో చాలా జరిగాయి, ఇంకా 24/7 నామినేషన్స్ లో చాలా జరుగుతూ ఉంది. అబ్బాయి నామినేషన్స్ అయితే చాలా సెన్సిబుల్ గా అనిపించింది. అబ్బాయి చాలా చాలా క్లియర్ గా నామినేట్ చేశాడు. మణికంఠని నామినేట్ చేశాడు, ఇంకొరెవరిని నామినేట్ చేశారు, సోనియానే అనుకుంటా, కాదు ఎవరినో నామినేట్ చేశాడు. తర్వాత విష్ణుప్రియ నామినేషన్స్ బాగుండింది. విష్ణుప్రియ అంటే నామినేషన్స్ విష్ణుప్రియ వచ్చి సోనియాని చేసినప్పుడు తన ఓన్ రీజన్ తో చేయకుండా వేరే వాళ్ళ రీజన్స్ తో నామినేట్ చేసింది. కాబట్టి సోనియా వచ్చి దానికి అసలు నీ నామినేషన్సే లేదు, కరెక్ట్ తీసిపారే, నామినేషన్స్ క్యాన్సిల్ చేసి అని చెప్పేసి ఏదో అంటే ఈ డైలాగ్ యాక్చువల్లీ నాకు కూడా యూజ్ చేస్తున్నారు జనాలు. సో నాకు తెలీదు, నేను లోపల ఉండేటప్పుడు నేను అది రియలైజ్ అవ్వలేకపోయినాను. బయటకు వచ్చి చూసినప్పుడు కొంచెం నేను కూడా రియలైజ్ అయినాను. కానీ ఎందుకో సోనియానే బిగ్ బాస్ లాగా బిహేవ్ చేస్తోందేమో అనేసి అనిపిస్తుంది. సోనియా నిఖిల్ ఇద్దరు, నిఖిల్ అప్పుడప్పుడు బిగ్ బాస్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది, కానీ సోనియా ప్రతి సెకండ్ నేనే బిగ్ బాస్ లాగా బిహేవ్ చేస్తున్నట్టు, ఐ మీన్ నేనే బిగ్ బాస్ అనేలాగా బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ డైలాగ్ నాకు కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. అండ్ మెనీ పీపుల్ టోల్ మీ దట్ నేను కొంచెం సోనియా లాగా బిహేవ్ చేస్తానన్నా, చూడడానికి సోనియా లాగా అని పెట్టారు లేకపోతే బిహేవియర్ లా అనేసి నాకు తెలీదు. బట్ నేనైతే ఆపోజిట్ పర్సన్ ని అస్సలు మాట్లాడనివ్వకుండా ఎప్పుడు లేను. ఇట్ వాస్ ఆల్వేస్ 1-on-1 ఆర్గ్యుమెంట్ విత్ మీ, నాట్ సోలో ఆర్గ్యుమెంట్, వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు లేదు నాది, 1-on-1 ఆర్గ్యుమెంటే ఉన్నది, ఐ మీన్ 1-to-1 ఆర్గ్యుమెంట్ అదే అనమాట. సో 24/7 లైవ్ నేను చూస్తానున్నాను, నాకు తెలియదు అది ఈ రోజు ఎపిసోడ్ లో రాదని లేకపోతే మొత్తం నిజంగానే నోట్ చేసుకుంటా. ఆల్రెడీ నేను చూడండి ఎంత నోట్ చేసుకున్నాను, ఇంత చూసి నోట్ చేసుకొని రాశాను. ఇంకా నేను 24/7 లైవ్ నోట్ చేసుకొని ఉంటే ఇంకో 2-3 పేరాలు వచ్చి ఉంటాయి. ఆల్రెడీ అరగంట అయిపోయింది, గంట సేపు ఉండేది మా రివ్యూ. సో ఆ రివ్యూ నేను మళ్ళీ కావాలంటే చూసి ఇస్తాను. మళ్ళీ 24/7 లైవ్ చూసి మీకోసం మళ్ళీ మిడ్ నైట్ లో ఒక రివ్యూ పెడతాను, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 9 o'clock అట్లా పెడతాను. సో ఈ రోజు నామినేట్ అయిన వాళ్ళు మాత్రం మణికంఠ, సోనియా, బేబక్క, విష్ణుప్రియ, శేఖర్ భాష, పృథ్వీరాజ్, ఇంతమంది నామినేట్ అయ్యారు. నాకు వీళ్ళల్లో కొంచెం డేంజర్ జోన్ లో ఉండేది బేబక్క, పృథ్వీరాజ్ అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠ కోచ్ పడిపోతాయి, బికాజ్ ఆ సీరియల్ కొంచెం సింపతి పడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి అట్లా వర్కౌట్ అవుతాయి. సోనియా కూడా కొంతమందికి నచ్చుతా ఉండొచ్చు, అబ్బా మా తెలంగాణ అమ్మాయి, ఉండే వేరే స్టేట్స్ వాళ్ళలో మా తెలంగాణ అమ్మాయి అనేసి ఒకటి ఇది, ప్లస్ తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతోందని చెప్పేసి దీంతో కొంతమంది అట్లా ఉంటారు. బేబక్కకి ఆల్రెడీ కొంచెం టిక్ టాక్ ఫాలోయింగ్ ఉంది, బట్ మేబీ తన బిహేవియర్ అంత అపీలింగ్ గా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లేదు. బేబక్క హౌస్ లో ఉండాలి అనే దానికి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లేదు. గేమ్స్ పరంగా కానీ ఆర్గ్యుమెంట్స్ పరంగా కానీ ఏ విధంగా కూడా షీస్ వెరీ వీక్ అనేసి అనిపించింది. సో ఆ పరంగా షీ మేట్ గో అవుట్. విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉంది, బట్ విష్ణుప్రియ ఈజీగా సేవ్ అయిపోతుంది అనేసి నాకు అనిపించింది. శేఖర్ భాష హ్యాస్ సమ్ స్కిల్స్, సో ఇంకొన్ని రోజులు శేఖర్ భాష ఉంటే బాగుంటుంది అనేసి జనాలు అనుకోవచ్చు. బట్ పృథ్వీరాజ్ అసలు ఇన్ని రోజులు కనిపించలేదు. ఈ రోజు నామినేషన్ లో అది కూడా బేబక్ వచ్చి నామినేట్ చేసిన తర్వాతే కనిపించినారు. పృథ్వీరాజ్ కూడా అంతవరకు కనిపించలేదు కాబట్టి మేబీ పృథ్వీరాజ్ కానీ బేబక్క కానీ ఈ వీక్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి నాకు అనిపిస్తుంది. మీరైతే ఎవరు పోతారు అనేసి అనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఓకేనా? అది గైస్. సో ఖచ్చితంగా ఈ దీంట్లో నేను మిస్ చేసిన పాయింట్ అంటే తను ఆల్రెడీ ఈవినింగ్ పెట్టేస్తున్నాను ఒక వీడియోలో, ఆ వీడియోలో పోయి చూడండి, కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ పెడతాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మొత్తం ఫుల్ నామినేషన్స్ నేను మళ్ళీ చూసి మీకు ఫుల్ నామినేషన్స్ నేను మీకు రేపు మార్నింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? మళ్ళీ కలుస్తాం గైస్. అందరూ తీసి మీ రీల్స్